ధనుష్ కల్పనాని కాలేజీలో డ్రాప్ చేసి వస్తావా అడుగుతూ లోపలికి వచ్చింది యషి. అదేంటి యషిక, ఇలాంటి పరిస్థితిలో ఎలా వెళ్తుంది? వెళ్ళినా ఏం చేస్తుంది? 1 వీక్ అయినా రెస్ట్ తీసుకోవాలి కదా. అమ్మకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఏంటి ఎందుకని 1,15,00,000 ప్రశ్నలు అడిగి కంగారు పడుతుంది. తనని టెన్షన్ పెట్టడం ఎందుకు? ఎలాగో రేపు ఇద్దరు వెళ్ళిపోతారు. అదేదో ఈరోజు కల్పన ఒక్కటే వెళ్ళిపోతే అమ్మకి కల్పనకి ఎక్స్కర్షన్ కోసం వెళ్ళిందని 10 రోజులు ఇంటికి రాదని చెప్తాను. ఈ 10 డేస్ కల్పన కోలుకుంటుంది. ప్లీజ్ ధనుష్, నా కోసం. నేను కూడా లేకపోతే అమ్మ ఒక్కటే ఇంట్లో ఉండలేదు. నువ్వు ఇంతలా అడగాల? కల్పనని నేను ఊరికి తీసుకెళ్లి కాలేజీలో దింపేస్తాను. ఎలాగో నాకు 2 డేస్ ఆఫ్నే, నో ప్రాబ్లం అన్నాడు. థ్యాంక్ యూ అని సైడ్ హాక్ చేసుకుని కల్పనని చూస్తూ అమ్మకు తెలియనివ్వకరా చెప్పనంది. ఆ రోజు ఈవినింగ్ కల్పనని వాళ్ళ ఊరికి తీసుకెళ్లాడు ధనుష్. స్వాతికి బాయ్ చెప్పి ఇంటికి వచ్చిన యషి వాళ్ళ అమ్మగారు చెల్లెలు ఏది అని అడుగుతుంటే ఊరికి వెళ్ళిపోయిందమ్మా అని చెప్పింది. వెళ్ళిపోయిందా? కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. అయినా రేపు ఎలాగో మేమిద్దరం వెళ్తాం కదా, ఈలోగా ఒక్కతే వెళ్ళడం ఏంటి? ఏమైంది? అప్పటికే కంగారు పడుతుంది ఆమె. అమ్మ తనకేదో ఎక్స్కర్షన్ ఉందంట. నా వల్ల హాస్పిటల్లో ఉండి ఆ విషయం లేటుగా తెలిసింది. ఇవాళ ఈవినింగ్ ట్రైన్ అయితే టైంకి అందుకుంటుందని ధనుష్ని దింపి రమ్మని చెప్పి పంపాను. నువ్వు టెన్షన్ పడకు, తను హ్యాపీగా 10 డేస్ ఎంజాయ్ చేసి వస్తుంది. మరి నేను ఎలా వెళ్ళనే? ఉదయం ట్రైన్కి టికెట్ బుక్ చేస్తానమ్మా. నేను ట్రైన్ ఎక్కించి నేను డ్యూటీకి వెళ్తాను. అక్కడి నుంచి వెళ్ళడం నీకు ఇబ్బంది లేదుగా. ఊరికి వెళ్ళాక నాకు ఎందుకు ఇబ్బంది? నాకు అన్నీ తెలుసుగా. ఏమిటో ఆడపిల్లలు తలా ఒక దిక్కయ్యారు. ఈ రోజులు చూస్తే బాగోలేదు. మిమ్మల్ని వదిలి నేనొక్కటే ఉండాలంటే గుండె బిక్కు బిక్కుమంటుంది తల్లి అంది. అమ్మ ఒడిలో తల పెట్టుకొని, మన భయం మన శత్రువు అమ్మ, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉంటే మేము టెన్షన్ ఫ్రీగా ఉంటాము అంది. కానీ ధనుష్ని అలా కల్పనతో పంపడం నాకేం నచ్చలేదు. అదేంటమ్మా అలా అంటావు? ధనుష్ను తప్పుగా అనుకుంటున్నావా అని తల్లిని చూస్తూ లేచి కూర్చుంది. లేదు, ధనుష్ చాలా మంచివాడు. అతను మనకెంత సహాయం చేశాడో నాకు తెలియదా? కాకపోతే లోకం అలా అనుకుంటుందా? అన్నా చెల్లెలు వెళ్ళినా కూడా తప్పుగా భావించే రోజులు ఇవి. సమాజం ఏమనుకుంటున్నా మనకు అనవసరమ్మా. మనకు అవసరమైన పరిస్థితుల్లో అండగా ఉన్న వారిని మనం గౌరవించాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ హెల్ప్గా ఉన్నది ధనుష్, స్వాతి. ఈ క్షణం నాకేం హెల్ప్ కావాలన్నా ఇద్దరు ముందుంటారు. అలాంటి వాళ్ళు దొరకడం ఎంత కష్టం. ఎవరో ఏదో అనుకుంటున్నారని నువ్వు టెన్షన్ పడకమ్మా. ధనుష్ లాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. వాడే లేకపోయి ఉంటే నేను ఎన్ని ఇబ్బందులు పడుండేదాన్ని. యశి మాటకి మనసు కాస్త తేలికై అన్నం కలిపి తీసుకువచ్చి తనకు తినిపించింది. మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా అని అడిగింది బాధ కలుగుతున్న కళ్ళతో. వస్తాలేవే వీలు చూసుకుని అంది ఆమె చిన్న నవ్వుతో. మరుసటి రోజు ఉదయం వాళ్ళ అమ్మగారిని ట్రైన్ ఎక్కించి తను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది. మళ్ళీ తన జాబ్లో బిజీ అయ్యి మునుపటి విషయాలు నెమ్మదిగా మర్చిపోవడానికి ట్రై చేస్తున్న ఒంటరిగా ఉన్న సమయంలో తనకి తెలియకుండానే ఆదిత్య కలలో కనపడుతూ తనని కలవరానికి గురి చేసి టెన్షన్ పెడుతున్నాడు. మనసులో తిట్టుకోవడానికి కూడా ధైర్యం చాలదు ఆమెకి. కల్పన పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మగారికి ఎలాంటి అనుమానం రాలేదు. ఇలా దాదాపు 3 నెలలు గడిచాయి. ఆ రోజు సాటర్డే ఆఫ్ అవ్వడంతో ఇల్లంతా క్లమ్జీగా ఉందని క్లీన్ చేయడంలో బిజీ అయ్యింది. ఆ రోజు ఈవినింగ్ వరకు ఇంట్లో పని చేసుకుని కర్రీస్ రైస్ కుక్ చేసుకుని గ్రాసరీస్ లేకపోవడంతో కింద షాప్కి వెళ్ళింది. ఏం కావాలో కొనుక్కుని వెజిటేబుల్స్ కూడా తీసుకుని వస్తున్న తనకి ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఒక నల్లని కార్ కనబడింది. కార్ ముందున్న ఐడల్ చూడగానే ఆమె హార్ట్ బీట్ ఫాస్ట్గా మారింది. అతను ఇక్కడే ఉన్నాడా అనుకుంటూ అక్కడ ఇక ఒక క్షణం కూడా ఉండకూడదు అనుకుంటూ ఫాస్ట్గా తన బిల్డింగ్ వైపు పరుగు లాంటి నడకతో వెళ్ళింది. లిఫ్ట్లో వచ్చే ఆలోచన కూడా లేని తను మెట్లు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఆగి అక్కడి నుంచి కిందకు చూసింది. తను చూసింది నిజమా లేక తనే అతిగా భయపడి టెన్షన్ తెచ్చుకుందా అని. చూస్తే కింద కార్ లేదు. అవాక్ అయింది. అదేంటి, ఇప్పుడే కదా చూశాను, ఇంతలో ఏమైంది? చుట్టూ చూసింది. కారు వెళ్తుందేమోనని కనపడలేదు. థ్యాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకొని, యశి నువ్వే అతిగా భయపడుతున్నావు. నెలలు గడిచాయి, అతను నీకు కనిపించాడా? పోనీ నువ్వేమైనా అతనికి కనబడ్డావా? లేదు కదనైనా ఈ హలోజినేషన్ని వదిలేసి హ్యాపీగా ఉండు అనుకుంటూ లిఫ్ట్ నుంచి తన ఫ్లోర్కి వెళ్ళింది. తన ఫ్లాట్ దగ్గరికి వచ్చేసరికి డోర్ తెరిచి ఉంది. ఒక క్షణం గుండె ఆగినంత పని అయ్యింది. ఎవరు తెచ్చారు? నేను లాక్ వేసుకుని వెళ్ళాను కదా అని ఫాస్ట్గా వచ్చిన ఆమెకి హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న మనిషిని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. ఫ్లోర్ మీద చూసిన ఆమె కళ్ళు తిరిగాయి. రక్తపు మరకలు ఒక్కో చుక్క అతని వరకు ఉన్నాయి. భయపడిపోయి అక్కడే అలాగే నిలబడిపోయింది.
కదలక మెదలక పారిపోవాలన్నా తన కాళ్ళు కదలడం లేదు. కాళ్ళు చేతులు షివర్ అవుతుంటే తన కళ్ళ ముందు ఉన్నది ఆదిత్య అవునా కాదా అని పోల్చుకోలేకపోయింది. డౌట్ లేదు, ఆ కటౌట్ అతనిదే. మర్చిపోయే రూపమా అది? కలలో కూడా వచ్చేస్తున్నాడు. పోనీ అక్కడి నుంచి పారిపోతే అనుకుని ఒక అడుగు వేస్తున్న ఆమెకి లోపలికి రా అని వినపడింది ఆదిత్య వాయిస్ బేస్గా. కదులుతున్నదలా స్టాచ్యూ పొజిషన్కి వచ్చేసింది. రమ్మని చెప్తున్నది నీకు కదా అన్నాడు మళ్ళీ. అంతే, దెబ్బకు లోపలికి వచ్చేసింది. డోర్ క్లోజ్ చేసింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది? నాకు దొరకలేదు అన్నాడు. గబగబా తన బెడ్రూమ్లోకి వెళ్ళి సైడ్ టేబుల్కి ఉన్న డ్రా నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఆదిత్య ముందు పెట్టింది. యశిని దాన్ని మార్చి మార్చి చూస్తూ ఓపెన్ చేయి అన్నాడు. రోబోలాగా అతను చెప్పిన పని చేస్తూ అతను అడిగిన మందులు ఇస్తూ ఉంది. షర్ట్ కింద పొడుగ్గా లోతుగా అయిన గాయం, కారుతున్న బ్లడ్ చూసి కళ్ళు తిరిగి వెంటనే కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుంది. అది గమనించిన ఆదిత్య ఆమె చేతిలో కాటన్ తీసుకుని బ్లడ్ మొత్తం క్లీన్ చేసి నీడిలుందా అని అడిగాడు. లేదు అంది. కింద ఫార్మసీకి వెళ్ళి నేను చెప్పిన మెడిసిన్స్ తీసుకురా క్విక్ అన్నాడు. అతను చెప్పినవి నోట్ చేసుకుని వ్యాలెట్ తీసుకుని పరుగున వెళ్ళింది. ఫార్మసీలో మందులు కొనుక్కొని తిరిగి వస్తుండగా తెలుసా, గ్యాంగ్స్టార్ ఆదిత్య అని అతని ప్రత్యర్థులు చంపడానికి చూశారంట. అక్కడ పెద్ద పెద్ద గన్ సౌండ్స్, చాలా మంది చనిపోయారంట. ఇంతలో పోలీసులు రావడంతో ఎక్కడి వారు అక్కడ చల్లా చెదురయ్యారంట. వీళ్ళంత వెతికినా ఆదిత్యాన్ని మాత్రం పట్టుకోలేరు. అతను ఏమైనా సామాన్యమైన వ్యక్తా? పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే గుండె చిక్కబట్టుకొని వచ్చింది. లిఫ్ట్లో అయితే ఫాస్ట్గా వెళ్లాల్సి వస్తుంది. తర్వాత ఆ రాక్షసుని చూడాలి. అంతటి భాగ్యం తనకెందుకు? అందుకే నిదానంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ 10 నిమిషాల్లో వెళ్లాల్సిన తను అరగంటకి ఫ్లాట్కి చేరుకుంది. వెదవ మెట్లు అప్పుడే అయిపోయాయి. ఇంకొన్ని కట్టి ఉంటే ఈ బిల్డింగ్ ఓనర్ సొమ్ము ఏమైనా పోతుందా అని ఆ సందర్భంలో అశాంతిగా ఓనర్ని కూడా కలిపి తిట్టుకుంటూ నడుస్తున్న యశికి సడన్గా బ్రెయిన్లో లైట్ వెలిగింది. అరే, అతని పోలీసులు వెతుకుతున్నారు కదా, అంటే అతను ఒక నేరస్తుడు. అలాంటి నేరస్తుడికి నేను షెల్టర్ ఇచ్చానని తెలిస్తే నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారా? జైల్లో తనని ఉరి తీస్తున్న సినారియో కనబడి చేతిలో ఉన్న కవర్ వదిలేసింది. అమ్మో అనుకుని చేతులు 2 గుండెల మీద పెట్టుకుంటుంది. ఆ కవర్ నేల మీదకు జారి ఉంటే ఆమె వీపు విమానం మోత మోగేదేమో. అదే టైంలో ఎదురుగా వస్తున్న ఒక పెద్దాయన కవర్ పట్టుకుని ఏంటమ్మా ఇంత ఖరీదైన మందుల్ని ఇలా వదిలేస్తున్నావు, జాగ్రత్త లేదా అని కసిరి అవును ఇంతకీ ఏమైంది, ఎవరికి ఈ మందులు అని అడిగాడు. అదిరిపడి చూసింది యశిక. ఎవరికి అంటే ఏం చెప్పాలి, ఇప్పటికే ఆదిత్య గురించి న్యూస్ అంతా వచ్చేసుంటుంది. ఏమాత్రం అనుమానం వచ్చినా తన లైఫ్ ఫినిష్ అవుతుంది అనుకుంటూ అది ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఈ మెడిసిన్స్ అన్నీ అయిపోయాయండి. ఫ్లైట్లో ఎప్పుడు ఇవి మా దగ్గర ఎమర్జెన్సీ నీడ్ కదా, అందుకే తెచ్చుకున్నాను. ఓ సరేలేమ్మా జాగ్రత్త, ఎంత ఖరీదైనవో కదా ఇవి అని చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు. గట్టిగా ఊపిరి పీల్చుకొని మనసులో దేవుణ్ణి స్మరించుకుంటుంది. యశి, ఇప్పటి నుంచే నీ నోటితో అబద్ధం చెప్పించాడు రాక్షసుడు. అతన్ని నువ్వు సేవ్ చేస్తున్నావని ఏమాత్రం పోలీసులకు తెలిసినా టోటల్ నీ లైఫే ఖతమవుతుంది. అదంతా కాదు, అతను నిన్ను బెదిరించి ఇంకెప్పుడు కలలో కూడా తలుచుకోకూడదని చెప్పి ఇప్పుడు నీ ఇంటికి ఈ పరిస్థితిలో రావడానికి గల కారణం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడా లేదా కావాలనే వచ్చాడా? అతని వల్ల నువ్వు ప్రమాదంలో పడవు కదా. ఒకవేళ నువ్వే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్తే ఎస్ ఇది గనుక వర్కౌట్ అయితే ఆ మాఫియా డాన్ ఇక బయటకు వచ్చే సమస్యే లేదు. నిన్ను కల్పనాని ఏడిపించినందుకు రివెంజ్ తీర్చుకున్నట్టు కూడా ఉంటుందని అనుకున్న తన కళ్ళ ముందు ఆదిత్య మొహానికి నల్లని ముసుగు వేసి చేతికి సంకెళ్ళు వేసి బందోబస్తుగా పోలీసులు అతన్ని తీసుకుని వెళ్తుంటే అతన్ని ప్రభుత్వానికి పట్టించినందుకు గాను తనని అందరూ అభినందిస్తుండగా డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ అనే మెడల్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుంటున్న దృశ్యం కనబడి యశికాకి ఎక్కడా లేని ఉత్సాహం ఉరకలు వేసింది. అవును, అందరిలా తాను ఎందుకు భయపడాలి, అది కూడా ఇలాంటి క్రిమినల్స్కి. ఇలాంటి వాడు బయట ఉంటే ఎంతమంది ప్రాణాలు తీస్తాడో, ఎంతమంది రోడ్డును పడతారో, ఎన్ని కుటుంబాలు పెద్ద దిక్కు లేకుండా పోతాయోనని అనుకున్న తనకి తన ఫాదర్ కూడా అలాగే ఎవరో రౌడీలు కారుకి అడ్డం వచ్చి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన సంఘటన గుర్తు వచ్చి కళ్ళెమ్మట నీళ్లు కురిశాయి.
కళ్ళు తుడుచుకుని, లేదు, ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. ప్రాణం విలువ తెలియని వాళ్ళకి భూమి మీద తిరిగే రైట్స్ లేవు. నేను భయపడితే రేపు మరొకరి ప్రాణం పోతుంది. ఇతన్ని సేవ్ చేసిన నాకు పాపం చుట్టుకుంటుందని తనని తానే మోటివేట్ చేసుకుంటూ వెళ్ళిన యషి కళ్ళు పేలిపోయేలా నల్లగా నిగనిగలాడుతూ కనబడింది టేబుల్ మీద గన్. అంతే, గుండెకాయ జారి కాలేయంలోకి వచ్చి గిలగిలా కొట్టుకుంది. ఆ ఒక్క పరికరం తానిప్పటి వరకు ఇచ్చుకున్న మోటివేషన్ని ఈడ్చి తన్నింది. రుద్రమ్మదేవిలాగా వచ్చిన తను గాలి తీసేసిన బెలూన్లా అయ్యింది. కాళ్ళు ఈడ్చుకుంటూ లోనికి వచ్చి డోర్ లాక్ చేసి తిరిగిన తన కళ్ళ ముందు ఉన్నాడు ఆదిత్య. అదిరిపడి బెదిరిపోయి చూసింది. నన్ను పోలీసులకు ఎలా పట్టించాలి అని ఆలోచిస్తూ వచ్చావా? ఆదిత్య వాయిస్కి, అతని చూపుకి వణుకుతూ తన మనసులో మాటని అంత కరెక్ట్గా ఎలా చెప్పేశాడు? కొంపతీసి మైండ్ రీడింగ్, చేతబడి లాంటివి వచ్చా ఏంటని కళ్ళు టపటపలాడిస్తూ, లేదు, నేను ఎందుకు అలా చేస్తానండి డాన్ గారు అంది. డాన్ గారు అన్న పిలుపు విన్న అతని ముఖంలో నవ్వు రాలేదు. మరేం చేశావు ఇప్పటి వరకు? ఇక్కడికి రాలేక టైం పాస్ చేసిందని చెప్తే తనని పైలోకానికి పాస్ లేకుండానే పంపిస్తాడని తెలిసి, అది అక్కడ చాలా మంది ఉన్నారు, పైగా వాళ్ళు మీ గురించే మాట్లాడుకుంటున్నారు. నాకు భయం వేసిందండి. నీకు భయమా? ఏంటి అలా అంటారు? నాకు భయం ఉండకూడదా? నువ్వు కిరణ్ బేడి అనుకున్నాను ఇన్ని రోజులు. కాలేజీలో కూడా అలాగే అనేవారు, క్రూ మెంబర్స్ కూడా అదే అంటారు. కానీ కొన్ని రోజుల్లో నాలో జరిగిన మార్పులకు కిరణ్ బేడి నుంచి సాధారణమైన కన్యను అని తెలిసి వచ్చిందని చెప్తుంటే, అయ్యిందా నీ సోది చెప్పడం అంటూ యషి చేతిలో కవర్ తీసి అందులో ఉన్న సిజర్ నీడిల్ హాట్ వాటర్లో బాయిల్ చేసి తీసుకురమ్మని చెప్పి హాల్లోకి వెళ్ళాడు. ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేలా ఉన్నాడు. రాక్షసుడు అని తిట్టుకుంటూ వెళ్ళి వాటర్ బాయిల్ చేసింది. టవల్తో బౌల్ పట్టుకుని వచ్చి ఆమె ఫ్లోర్ మీద పెట్టి పక్కన నిలబడి అతడు ఏం చేస్తాడు అని చూస్తూ ఉంది. మోచేతి దగ్గర చర్మం చీలి రక్తం కారుతుంటే దాన్ని స్టిచెస్ వేయడానికి నీడిల్లో దారం ఎక్కించి ఆమె చేతికి ఇచ్చాడు. దెబ్బకి తేరుకుని, నాకు రాదు అంది. నాకు అందదు, నేను చెప్పినట్టు చేస్తే చాలు కానీ అన్నాడు. ప్లీజ్, నాకు భయంగా ఉంది, నా వల్ల కాదండి అంటున్న తనని ఉరిమి చూశాడు. రక్తవర్ణం దాల్చాయి అతని కళ్ళు. అసలు అంత లోతుగా గాయం అయ్యి అంత బ్లడ్ పోతున్నా అతను ఇంకా స్టిఫ్గా బెదురు అన్నది మాటకు కూడా లేని అతని ముఖం చూసి మోకాల మీద కూర్చొని వణికే చేతులతో అతని చేతికి సూదిని గుచ్చింది. అమ్మ అన్న ఆమె పిలుపు తనే తట్టుకోలేక అరిచింది. కానీ అతని కళ్ళలో తొణుకు లేదు. 2 స్టిచెస్ వేశాక, మీరు అనస్థీషియా తీసుకోలేదు, పెయిన్ ఉంటుంది కూడా కదా అంది. అవసరం లేదు కానివ్వు అన్నాడు. ఆమె వల్ల కావడం లేదు. ఇంత రాతి మనిషిని తనెక్కడా ఎప్పుడూ చూడలేదు, వినలేదు. నో, నా వల్ల కాదు. మీకు పెయిన్ తెలుస్తుంది అంటే నేను ఈ పని చేయలేను, నన్ను వదిలేయండి అని పైకి లేచింది. ఆదిత్య తన చేత్తో తనే మిగిలిన స్టిచెస్ వేసుకోవడం చూస్తూ గోడకు జారిగడ పడింది. అతని మొరటుతనం తనని భయానికి గురిచేసింది. ఈ మనిషి తనకు తానుగా ఇంత గాయాన్ని ఎలా తట్టుకుంటున్నాడు? కనీసం సూది గుచ్చినట్టు కూడా లేదా? అతని గాయం తనకి నొప్పిని ఇస్తుందా అన్నట్టు అతని పనికి ఆమె ఒళ్ళంతా జల్దరించి కళ్ళు గట్టిగా మూసుకుంది. 3 నిమిషాలకి ఇలా రా అన్న ఆదిత్య పిలుపుతో కళ్ళు తెరిచి చూసింది. నాట్ వేసి కట్ చేయ అన్నాడు. ఇంకా అతన్ని అలా చూడటం తన వల్ల అవ్వక వెళ్ళి సిజర్ తీసుకుని దారం కట్ చేసి గాయం జరగకుండా బ్యాండేజ్ కట్టింది. ముడి వేస్తున్న తన చేతులు వణకడం, ఆమె ముఖంలో తన పట్ల భయం స్పష్టంగా కనబడటం అతను గమనిస్తూనే ఉన్నాడు. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి సోఫాలో వెనక్కి వాలి ముందున్న టీపాయ్ మీద కాలు పెట్టుకొని కళ్ళు మూసుకున్న అతని ముఖంలో అలసట స్పష్టంగా కనబడుతుంది. ఎంత రక్తం పోయింది, అంత పెద్ద గాయం అయ్యింది. ఇదే ఇంకెవరైనా అయ్యి ఉంటే ఈ పాటికి కళ్ళు తిరిగి పడేవారే. కానీ చెక్కు చెదరని అతని నిండైన రూపం ఆమెను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇతను హ్యూమనా, మిషనా అన్న సందేహం కూడా కలిగింది. కానీ చెప్పకపోయినా అతని అలసట కనబడుతుంటే ఆమె మనసు ఎలాగో అయ్యింది. సాటి మనిషిగా తన సున్నిత మనస్తత్వం, సేవాభావం కలిగిన మానవత్వం తనని ఊరికే ఉండనివ్వలేదు. కిచెన్లోకి వెళ్ళి స్టోర్ నుంచి తెచ్చుకున్న సూప్ పాకెట్ తీసుకొని వేడివేడిగా సూప్ తయారు చేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ తీసి క్లీన్ చేసి కట్ చేసి కొన్ని బిస్కెట్స్ కూడా వేసుకొని తీసుకెళ్ళింది అతని కోసం. అతను మేలుకొని ఉన్నాడో లేదో తెలియలేదు. పిలవాలి అంటే ఎలాగో అర్థం కాలేదు. ఏం చేయాలి అనుకుంటూ టీపాయ్ మీద ప్లేట్ పెట్టి అతని కాలిని కదిలించింది. ఆ కదలికకి కళ్ళు తెరిచిన ఆదిత్య యషిని తను తెచ్చిన ట్రే చూశాడు. అతని చూపులు గమనించి, బ్లడ్ లాస్ అయింది కదా, నీరసం వస్తుంది, కాస్త తిని పడుకోండి అంది. ఆమె మాటల్లో కేరింగ్లో తన తల్లి కనిపించింది నిమిషం పాటు. వెళ్ళిపోవడానికి తిరుగుతున్న యషితో, హ్యాండ్ బాలేదు, తినిపించు అన్నాడు.
గతుక్కుమంది. నేనా? తన హ్యాండ్ వైపు చూపు తిప్పి ఇలా ఉంటే ఎలా తినను అన్నట్టు చూశాడు. చేతిని కదిపితే మళ్ళీ గాయం రేగుతుందని యశీకి కూడా తెలుసు. ఇలాంటి సందిగ్ధంలో పడేశాడేంటి? అసలు ఇతనికి నేనెందుకు ఇవన్నీ చేయాలి? నిమిషం పాటు అనిపించిన ఆపదలో ఉన్న ఒక మనిషికి అన్నం పెట్టడానికి ఎందుకు ఇంత ఆలోచన అని తనలోని మానవత్వం మేల్కొనడంతో బౌల్ అందుకుంది. టీపాయ్ మీద ఉన్న కాలు తీసి కూర్చో అన్నాడు. ఇక్కడ అని నోరు తెచ్చింది. అతనికి ఎదురుగా దగ్గరగా కూర్చోవాలా అని. లేదంటే చెట్టులా నిలబడి తినిపిస్తావా? కూర్చో అన్నాడు. టక్కున కూర్చుంది. కాస్త ముందుకు జరిగాడు ఆమెకు దగ్గరగా. అతని చూడాలంటేనే తెలియని బెదిరితంతున్న వేడిగా ఉన్న సూప్ చల్లబరుస్తూ మెల్లిగా ఊపుతూ అతని నోటికి స్పూన్ అందించింది. ఎప్పుడు తిన్నాడో, అస్సలు తిని ఎన్ని రోజులయ్యిందో. తినిపిస్తుంటే చక్కగా సూప్ తాగేశాడు. తింటున్నంతసేపు ఆమె నుంచి చూపు తిప్పలేదు. అతని కళ్ళలోకి చూసే ధైర్యం చెయ్యలేక కేవలం నోటికి మాత్రమే అందిస్తూ తల పూర్తిగా దించేసి ఉంది. హెయిర్ ముడి పెట్టిందేమో. పిల్ల ముంగుర్లు ముఖం మీద కదులుతూ అందంగా కనబడ్డాయి. తింటూ ఆ ఇంటిని మొత్తంగా అప్పుడు చూశాడు. చిన్ని హాలు, 2 బెడ్రూమ్స్, చిన్ని కిచెన్, ఎక్కువ సామాను లేకపోయినా చక్కగా సర్దుకుని ఉంది. ఒక్కటే ఉంటావా ఇక్కడ? ఆదిత్య ప్రశ్నకి చూసి అవును అన్నట్టు తల ఊపింది. ఫ్యామిలీ? అతనికి డీటెయిల్స్ చెప్పడం అస్సలు ఇష్టం లేక ఏం చెప్పాలి అనుకుంటూ వెంటనే ఏదో ఒకటి, మా నాన్న ఆర్మీలో ఆఫీసర్, రిటైర్డ్ అయ్యారు అంటూ తన ఊరు పేరు చెప్పి అమ్మ చెల్లితో ఉంటారు. నేను జాబ్ కోసం ఇక్కడ ఉంటున్నాను అని చెప్పింది. తను అలా చెప్తే ఆదిత్య తనంటే కాస్తైనా భయపడతాడని ఆమె ఫీలింగ్. ఓ, మీ డాడీ ఆర్మీ ఆఫీసరా? ఎప్పుడు రిటైర్డ్ అయ్యాడు అని అడిగాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్గా 2 ఇయర్స్ బ్యాక్ అని చెప్పింది. మీ డాడీ పేరు అని అడిగాడు ఫోన్ తీసుకుని. అమ్మో, అతను మాఫియా కదా, అన్ని డీటెయిల్స్ తెలిసి ఉంటాయి. వెంటనే సెర్చ్ చేసి మా నాన్న అసలు బతికే లేడని నేను అబద్ధం చెప్పానని తెలిస్తే అనుకొని అవన్నీ సీక్రెట్ అండి, చెప్పకూడదు అని చెప్పింది. సూటిగా చూసిన ఆదిత్య చూపులకి తలదించేసి ఖాళీ అయిన బౌల్ పక్కన పెట్టి ఫ్రూట్స్ తీసుకొని తినిపిస్తుంది. వద్దనకుండా చక్కగా తిన్న ఆదిత్య చేతిలో మెడిసిన్ పెట్టి వేసుకోండి, పెయిన్ ఉంటే తగ్గిపోతుందని బౌల్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. పెయిన్ కిల్లర్ వేసుకున్న ఆదిత్య పైకి లేచి హాల్లో ఉన్న బాల్కనీలోకి వెళ్ళాడు. ఈవినింగ్ దాటడంతో ఆ పరిసరమంతా చీకటిగా, అక్కడక్కడ లైట్స్తో చల్లని గాలి వీస్తుంది. అప్పుడే ఇంట్లో లైట్స్ అన్నీ ఆన్ చేసింది. హాల్లో ఆదిత్య లేకపోవడం చూస్తూ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ చూస్తే బాల్కనీలో కనబడ్డాడు సిగరెట్ కాలుస్తూ. తనకి స్మోకింగ్, డ్రింకింగ్ అన్న పిచ్చి కోపం, చిరాకు. వెంటనే బాల్కనీ డోర్ క్లోజ్ చేస్తుంటే తనని ఆపి లోపలికి వచ్చేశాడు. ప్లీజ్ ఇక్కడ స్మోకింగ్ చేయకండి, నాకు పడదు అంది. వింటాడా? అస్సలు వినలేదు. యాష్ చేయడానికి బౌల్ తీసుకునిరా అన్నాడు. బండ సచ్చినోడా అని తిట్టుకుంటూ బౌల్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి తన రూమ్కి వెళ్ళిపోయింది. అతను 3 సిగరెట్లు పీల్చి పొడి చేసి మసి చేసిన టైంకి ఫ్రెష్ అయి వచ్చిన యశిక హాల్లోనే ఉన్న దేవుడు మందిరంలో దీపం వెలిగిస్తుంటే అలానే చూస్తున్నాడు. నైట్ డ్రెస్లో ఇందాకట్లాగే ముడి పెట్టుకున్న హెయిర్. దీపం వెలిగించి అగరొత్తులు ముట్టించి తిప్పుతూ చేతులు జోడించి వేడుకుంటుంటే విసుగ్గా చూశాడు తనని. ప్లేట్లో భోజనం పెట్టుకుని వచ్చి హాల్లో టీవీ ఆన్ చేసింది. అతను ఉన్నాడన్న భయం వచ్చిన వెంటనే ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. అతని వల్ల తనకి హాని లేదనుకుందో, లేదంటే ఒంటరితనం అలవాటై తనకంటూ ఒక మనిషి ఇప్పుడు ఇంట్లో ఉన్నాడన్న ధైర్యమో ఫ్రీగా ఉంది. రైస్లో కర్రీ కలుపుతూ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడిగింది. ఇక్కడికి కాకుండా ఇంకెక్కడికి వెళ్ళినా పోలీసులకు పట్టించడానికి చూస్తారుగా, అందుకు అన్నాడు. మరి నేను పట్టిస్తే? మీ చెల్లెలు నెక్స్ట్ డే టీవీలో వస్తుంది అనగానే నోట్లోకి వెళ్ళిపోతున్న అన్నం ముద్ద కంచంలో పడిపోయింది. మీ నాన్న ఆర్మీ ఆఫీసర్ అని చెప్పావుగా, ఆర్మీ ఆఫీసర్ కూతురు కనబడిన చోట కనబడితే ఎలా ఉంటుందో తెలుసా అన్న అతని కోపంతో ఉరిమి చూసింది. కాస్త కూడా మానవత్వం లేదా మీకు? మీరు ఎలాంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చారని తెలిసి కూడా మీకు హెల్ప్ చేశాను. అలాంటి నాతో మా చెల్లి గురించి ఇలా మాట్లాడుతున్నారు. మనసు అన్నది లేదా మీకు? నీళ్లు నిండిన కళ్ళతో చూసింది. మానవత్వం నీకా? నా మీద? నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పే ధైర్యం లేదు. పోలీసులకు పట్టిస్తే నెక్స్ట్ మినిట్ నీ లైఫ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు. అందుకే నా నుంచి నీకు డేంజర్ ఉండకూడదని నన్ను ఇలా చూసుకుంటున్నావు. ఇందులో నీ స్వార్థం ఉంది తప్ప మానవత్వం మట్టి ఎక్కడున్నాయి? ఇలా కూడా అనుకుంటున్నారా? అయితే నాదే తప్పు. మీరు ఇప్పుడే నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. నాకు మానవత్వం లేదు, తెలిసిందా? ఇక్కడ ఏసీ లేదు, నాకు నిద్ర పట్టదు. ఆ బెడ్రూమ్లో ఏసీ ఉన్నట్టుంది, వెళ్ళి పడుకుంటాను.
డిస్టర్బ్ చేయకు అంటూ లేచిన ఆదిత్యాని ఆపుతూ, అది నా బెడ్రూమ్, నేను తప్ప ఇంకెవరు వెళ్ళడానికి వీల్లేదు. అసలు మీరు ఇక్కడ ఉండటానికి ఒప్పుకోను. ఇంకా నా రూమ్లోకి ఎలా పంపిస్తాను అంది మొండిగా, కోపాన్ని అణుస్తూ. ఒక చేత్తో ఆమెను ఎత్తి లోపలికి తీసుకెళ్లి డోర్కి ఒక కిక్ ఇచ్చాడు. డోర్ లాక్ అవ్వగా ఆమెను బెడ్ పైన విసురుగా విసిరేశాడు. అమ్మో నన్నాడు అన్న యశిక అరుపు విని, తప్పుకో అన్నాడు ఆదిత్య విసుగ్గా. తేరుకున్న యశి కళ్ళు పొడుచుకుని వచ్చాయి. అమ్మో ఇదంతా నా డ్రీమా? అదే కదా, నేను అతనికి ఎదురు చెప్పడమా? చెప్తే ఇంకేమైనా ఉందా? సింహానికి ఆహారం అవ్వాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? నేనైతే కలలో కూడా అనుకోను అనుకుంటూ పక్కకు జరిగింది. లోనికి వచ్చిన ఆదిత్య గది చూస్తూ షర్ట్ బటన్ విప్పాలనుకుంటే తన హ్యాండ్ కదల్చలేకపోతున్నాడు. మొండిగా ఉన్నాడు. కానీ ఆ పెయిన్ ఎంత భయంకరంగా భరిస్తున్నాడో అది గమనించి హెల్ప్ చేయనా అన్న మాట పెదవి దాకా వచ్చి తెచ్చి అతను అన్న మాటలు గుర్తు వచ్చి చేయకూడదని ఫిక్స్ అయ్యి వెళ్ళింది హాల్లోకి. పట్ పట్ అన్న సౌండ్కి వెనక్కి తిరిగి చూసింది. ఆదిత్య షర్ట్ నుంచి తెగిన బటన్స్ నేల మీద ముత్యాల్లా పడితే షర్ట్ ఒక మూలకి వెళ్ళిపోయింది. అమ్మో ఇతగాడికి బలుపు టన్నుల్లో ఉన్నట్టుంది, ఎలా తెంచేశాడు అని తిట్టుకుంటూ మిగతా ఫుడ్ ఫినిష్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసి హాల్లోకి వచ్చింది. నా ఇంట్లో ఇతని దౌర్జన్యం ఏంటి అసలు? అది కూడా ఒక క్రిమినల్, ఒక మాఫియా. నేనే కనుక పిఎంని అయ్యుంటే నిన్ను AK-47లో పట్ పట్ సూట్ చేద్దును అని పళ్ళు పటపటా నూరుతుంటే బయట డబడబా ఉరుములు సౌండ్ అదిరిపడింది. బయట ఈదురు గాలులు ఒక్కసారిగా విజృంభించాయి. హాల్లో ఉన్న కిటికీ రెక్కలు కొట్టుకోవడంతో వెళ్ళి క్లోజ్ చేసింది. తన రూమ్కి బాల్కనీలో మొక్కలు ఉండటం గుర్తొచ్చి ఫాస్ట్గా వెళ్ళింది. ఆదిత్య ఉన్నాడు అక్కడ. చెట్లు గాలికి విరిగిపోయేలా ఊగుతున్నాయి. అతను అలాగే నిలబడి బయటకు చూస్తున్నాడు. తప్పుకుంటే వెళ్ళి తన ప్లాంట్స్ తీసుకోవాలని ఆమె ఆరాటం. ఎంతో ఇష్టంగా కొనుక్కొని చాలా జాగ్రత్తగా వాటిని పెంచుతుంది. తన ఫ్రీ టైం మొత్తం ఆ మొక్కల దగ్గరే గడుపుతుంది. ఇంతలో మరో సిగరెట్ కాల్చి పిప్పి చేసి వెనక్కి తిరిగిన ఆదిత్య దిష్టి బొమ్మలో నిల్చున్న యశిని చూస్తూ వాట్ అన్నాడు కనుబొమ్మలు చిట్లించి. వాట్ అంట వాట్, వీడి నోట్లో వాల్కనపడా నా గదిలో ఉండి వాట్ అని అడుగుతున్నాడు అని లోపల తిట్లు వేసుకొని, ప్లాంట్స్ పడిపోతాయండి, లోపల పెట్టాలి అంది. తప్పుకున్నాడు. ఫాస్ట్గా గ్రిల్కి తగిలించిన కింద పెట్టిన మొక్కలని తన గదిలో భద్రంగా పెట్టింది. గాలి ఇంకా బలంగా వీస్తుంది. ఒక్కసారిగా ఉరుములు మెరుస్తాయి. వర్షపు జల్లులు కూడా రివ్వున కొట్టింది బెడ్రూమ్లోకి. వెంటనే బాల్కనీ స్లైడ్ క్లోజ్ చేసింది. అంతే, కరెంటు పోయింది.